ఏదైనా నంబరు 5తో ఎగ్జాక్ట్లీ డివైడ్ కావాలంటే యూనిట్స్ ప్లేస్లో 5 కానీ 0 కానీ ఉండాలి. 3325 అని ఉంది అనుకోండి. మామూలుగా 5 టేబుల్లో మనం 5 టేబుల్ చదివినప్పుడు ఎలా వస్తుంటాయి? 5 1 5, 5 2 10, 5 కానీ 0 కానీ వస్తుంటాయి. కాబట్టి 5 టేబుల్కి చివరికి 5 కానీ ఉండాలి, లేకపోతే 320, 420, 620, 780 అలాంటి నంబర్స్ అన్నీ కూడా 5 తోటి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అయిపోతాయి. నాట్ ఓన్లీ 3 డిజిట్ నంబర్స్, ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా దిస్ ఈజ్ అప్లికబుల్. తర్వాత 6 తోటి, ఫర్ ఎగ్జాంపుల్ 312 అనే ఒక నంబర్ ఉందనుకోండి. ఈ నంబరు 2 తోటి డివైడ్ అవుతుంది. ఓకే, మరి 3 తోటి డివైడ్ అవుతుందా అంటే 3 + 1 + 2 6 2 అంటే 2 టేబుల్లో పాస్ అయింది, 3 టేబుల్లో కూడా పాస్ అయింది. కాబట్టి ఈ 2 టేబుల్స్లో పాస్ అయితే 6 టేబుల్లో పాస్ అవుతుంది. ఈ 2 టేబుల్లో ఫెయిల్ అయితే 6 టేబుల్లో కాదు. ఓకేనా? తర్వాత 7 డివిజిబిలిటీ రూల్. జనరల్గా మనకు పోర్షన్లో 7 డివిజిబిలిటీ లేదు, కానీ 7 డివిజిబిలిటీ రూలు ఒక్కొక్క 2 డిజిట్ నెంబర్కి 3 డిజిట్ నెంబర్కి రకరకాలుగా 8th క్లాస్లో ఉన్నప్పటికీ అంత పెద్దది లేకుండా మనం ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 384 ఉందనుకోండి. ఈ లాస్ట్ నెంబర్ ఉంది కదా, దీన్ని ఏం చేయాలి? డబల్ చేయాలి. డబల్ చేస్తే ఏమైంది? 8. ఈ 38లో నుంచి ఈ 8ని తీసేయాలి. అప్పుడు ఎంత వచ్చింది? 30. 30 7 టేబుల్లో రాదు కాబట్టి 384 కూడా 7 టేబుల్లో రాదు. మరి 343 అనే నెంబర్ తీసుకుందాం. ఇందులో లాస్ట్ డిజిట్ ఏంటి? 3. డబల్ చేస్తే ఎంత వచ్చింది? 6. 34 - 6 ఎంత? 28. 28 7 టేబుల్లో వస్తుందా? వస్తుంది. 7 4 28. కాబట్టి 343 కూడా 7 టేబుల్లో వస్తుంది. 7 4 28, 7 9 63. ఇది ఎంత పెద్ద నంబర్కైనా ఇది అప్లికబులే. ట్వైస్ ఆఫ్ ద లాస్ట్ డిజిట్ని రిమైనింగ్ నంబర్లో నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన నంబర్ కనుక 7తో డివిజిబుల్ అయితే ఆ నంబరు 7తో డివిజిబుల్ అవుతుంది. ఇది కేవలం 7th క్లాస్ 6th 7th 8thలో డివిజిబిలిటీ రూల్స్లో లేదు. బట్ స్టిల్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, 35,823 అనే ఒక నెంబర్ ఉందనుకోండి. దీన్ని మరి 7తో ఎలా చెక్ చేయాలంటే బై 6 చేసాం. ఏమైంది? ఇది 3583 అయింది. అమ్మో, మరి ఇది కూడా మళ్ళీ పెద్దగా వచ్చింది అంటే మళ్ళీ డబల్ చేయండి. ఇప్పుడు ఎంత అయింది? 352. అబ్బో, మళ్ళీ దీన్ని కూడా డివైడ్ చేయాలంటే మళ్ళీ దీన్ని డబల్ చేయండి. 31 7 టేబుల్లో రాదు కాబట్టి అసలు ఒరిజినల్ నెంబర్ కూడా రాదు. ఈ విధంగా 7 డివిజిబిలిటీ రూల్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇక ఇంకొక 2 డివిజిబిలిటీ రూల్స్ చెప్తే ఈరోజు వీడియోస్ కంప్లీట్ అవుతాయి. 8 డివిజిబిలిటీ రూల్. 3 నంబర్స్ తీసుకోవాలన్నమాట. 3812. ఈ 3 నంబర్స్, ద నంబర్ ఫార్మ్డ్ బై ద లాస్ట్ 3 డిజిట్స్, ఇఫ్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 8, దెన్ దట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. 812 అనేది 8 తోటి డివైడ్ అవుతుందా? కాదు. ఎలా తెలిసింది? చూస్తేనే అర్థమైంది. 8 1 8 అయిపోయింది. కాబట్టి ఇది కాదు. ఒకవేళ 3808 ఉందనుకోండి, 808 అనేది 8 1 8 0. వామ్మో, అయిపోయింది. రైట్. కాబట్టి 3808 కూడా అవుతుంది. ఇఫ్ ద నంబర్ ఫార్మ్డ్ బై ద లాస్ట్ 3 డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 8, దెన్ దట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 8. తర్వాత 9కి వచ్చేసి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై 9, దెన్ దట్ నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9. 9 + 1 + 8, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 18. 18 ఈజ్ డివిజిబుల్ బై 9. దేర్ఫోర్ 918 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9. మీరు చెక్ చేయొచ్చు. నేను ఇక్కడ కొన్ని నంబర్లు ఇస్తాను. 323 ఇది 2 తోటి అవుతుందా, 3 తోటి అవుతుందా, 4 తోటి అవుతుందా, 5 తోటి అవుతుందా, 6 తోటి అవుతుందా, 7 8 9 నా అన్ని వీడియోలు చూసి కామెంట్స్ పెట్టగలరు. ఈరోజు కాకపోతే ఏ రోజో ఒకరోజు ఎవరో ఒకరు కామెంట్ పెడతారనేటువంటి ఏ ఒక్క విద్యార్థికి ఉపయోగపడ్డ సంతోషం అనేటువంటి భావనతో ఇలాంటి వీడియోలు రూపొందించడం జరుగుతుంది. ఇది టైంపాస్ అని కొందరు అనుకుంటారు, ఎవడు చూస్తాలే అని కొందరు అనుకుంటారు. కానీ ఆల్రెడీ
ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్కి ఇవి చాలా చిన్న వీడియోస్గా అనిపిస్తాయి. కానీ అవసరమైనటువంటి పిల్లలకి రీల్స్ అలా చూస్తూ ఉన్నారు. అనుకోకుండా మన స్కూల్ మ్యాథ్స్ టీచర్కి సంబంధించినటువంటిది కనిపిస్తే ఏమైనా ఒక్కడైనా నేర్చుకుంటాడేమో అనే ఆశతో చేస్తున్నటువంటి వీడియోలను అందరూ ఆదరిస్తారని, విమర్శించేవాళ్ళు, వెక్కిరించేవాళ్ళు వాళ్ళు ఏమనుకున్నా మనకు అనక్కర్లేదు. కాబట్టి వాళ్ళు ఛానల్ చూడకపోవడమే బెస్ట్. ఈ ఒక్క విషయంలో కాదు, ఎక్కడ ఎవరు మన గురించి చాటుకు మాట్లాడుకున్నా కూడా మనం చేసే పని కరెక్ట్ అని అనుకున్నప్పుడు మనం దాని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఎంసీ మ్యాథ్స్ క్లాస్ వీడియోలో బోర్డు సరిగ్గా లేకున్నా, వీడియోలు సరిగ్గా లేకున్నా చూసి నేర్చుకుంటున్నటువంటి పిల్లలందరికీ